సో నన్ను అడిగితే సిమెంట్ మెడలు బెటరా? లేదంటే కుండీలు బెటరా? అని అడిగితే నేను ఫస్ట్ ప్రియారిటీ ఏం చెప్తానంటే, మీరు ఒకవేళ బిగినర్స్ అయితే మాత్రం అండ్ సొంత ప్లేస్ ఉంది అనుకుంటే మేడ పైన ఇనీషియల్‌గా మీరు కుండీలతోనే మొదలుపెట్టండి. లేదంటే గ్రో బ్యాగ్స్‌తో మొదలుపెట్టండి. అండ్ మనం ఫ్లెక్సిబిలిటీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి డ్రాబ్యాక్స్, ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఏవి పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి, ఎలాంటి ఇబ్బందులున్నాయనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ సిమెంట్ మడులు కట్టించుకుంటే మనకేంటంటే ఒక చూడ్డానికి ఫస్ట్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. అండ్ అలాగే మనం కలుపుకునే సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో ఆ సాయిల్ మిక్స్ని చక్కగా మనం సాయిల్ బెడ్స్ లాగా రెడీ చేసుకోవచ్చు, అంటే ఒక పొలం లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ సాయిల్ తాలూకా క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అంటే చిన్న చిన్న కుండీల్లో మనం నీళ్ళు పోసేటప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ ఆ సాయిల్ క్వాలిటీ కానీ ఆ వాటర్ వల్ల డైల్యూట్ అవుతూ కొంచెం కొంచెం బయటకు పోతూ ఉంటుంది. వెరస్ మడిల్లో అలా కాదనమాట. మడులు పెద్ద స్పేసెస్ కాబట్టి అక్కడ మనం ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్స్, మనం ఇచ్చేటువంటి పోషకాలన్నీ కూడా కొంచెం నిల్వ ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇదొక పాయింట్ అయితే మడుల్లో మనకి మనం పెంచుకునే మొక్కల తాలూకా రూట్ ఎన్హాన్స్మెంట్కి అంటే వేర్లు బాగా విస్తరించుకోవడానికి కిందకి వైపుకి కానీ పక్క వైపుకి కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మరి కుండీల్లో అలా అవ్వదా? మరి కుండీలు ఎందుకు పెంచుతున్నారు, కుండీల్లో పెంచకూడదా అని అడిగితే లేదు. ఇక్కడ నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు అనిపించిన విషయం ఏంటి అంటే, నేను ఇగోండి ఇవన్నీ కూడా కుండీలే, ఈ ఈ లెవెల్లో మొత్తం కుండీలే. నేను ఇనీషియల్గా కుండీల్లోనే పెంచాను, కుండీల్లోనే మొదలు పెట్టడం జరిగింది. అండ్ తర్వాత కొన్ని రోజుల తర్వాత బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ సిమెంట్ గట్లు కట్టించుకున్నాం, మడులు కాదు గట్లు కట్టించుకున్నాం. సో కుండీల్ని కిందన పెట్టద్దు, గట్ల మీద పెట్టుకుందాం అనే ఉద్దేశంతో. బట్ హవెవర్ ఆ గట్లు దాటి కూడా కిందకు కూడా కొన్ని కుండీలు పెంచుకోవాల్సి వస్తుందన్నమాట. వేరస్ ఇప్పుడు మడుల్లో మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ మారింది అనుకోండి, ఇప్పుడు సమ్మర్లోని హాట్ సన్ మనకి డైరెక్ట్గా వస్తూ ఉంటుంది. సో మడిలో వేసిన మొక్కల్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంకో దగ్గర పట్టుకెళ్ళడానికి పెద్దగా ఛాన్స్ ఉండదు. అదే కుండీ అనుకోండి మోసుకెళ్ళి పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు ఒకవేళ మనకి మడుల్లోని మనం ఏదో కొన్ని పెరీనియల్ క్రాప్స్ లాంటివి వేసాం, అలాంటప్పుడు ఈ సమ్మర్ ఇష్యూ అంతా కూడా మనం ఏమీ రిజాల్వ్ చేయలేం అనమాట. అదొకటి, అంటే డ్రాబ్యాక్ చెప్తున్నాను. రెండోది ఏంటంటే, ఒక పంట అయిపోయిన తర్వాత మనం మళ్ళీ మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనం వంకాయలో టమాటాలో ఏదో వేసాము, సో మళ్ళీ అయిపోయిన తర్వాత కొంత సాయిల్ మనం కుండీలో అనుకోండి, సాయిల్ మనం కింద కొంపేసుకొని మళ్ళీ సాయిల్ ఎత్తుకుంటాం అనమాట. వేరేజ్ అందులో అంటే మడుల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే కొంచెం మనకి ఉండదు. సో ఇది మనకి డ్రాబ్యాక్, ప్రోస్ అండ్ కాన్స్. అదే కుండీల్లోకి వచ్చేసరికి మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మనం ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయొచ్చు. సమ్మర్లో ఇక్కడ ఎండ తగులుతుంది, ఈ సైడ్ తగులుతుందంటే అక్కడ పెట్టుకుంటాం. లేదు వింటర్స్లో ఇంకొక దగ్గర ఎండ తగులుతుందంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకొక దగ్గరికి మూవ్ చేసుకోగలుగుతాం అనమాట. ఈ ఫ్లెక్సిబిలిటీ మనకి మడుల్లో ఉండదు. అండ్ వేసుకునే పంటల్లో అంటే నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మడులు కట్టించుకునే ఆలోచన ఉంటే మొత్తం అంతా మడులు అయిపోకుండా ఒక పోర్షన్ని మడులతో నింపుకొని, మనకి వాస్తు ప్రకారం ఇటువైపు బరువు ఉండొచ్చు అని చెప్తా ఉంటారు చూడండి. సో మనకి ఆ సైడ్ మనం మడుల్లాగా కట్టించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకి పెరీనియల్ క్రాప్స్ లాంటివి వేసుకుంటే బెటర్ అనమాట నా సజెషన్. పెరీనియల్ క్రాప్స్ అంటే ఏంటి, ఇంక మంది మనం తీయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పూల మొక్కలు ఉన్నాయి అనుకోండి, మందార మొక్కలు, గన్నేరు మొక్కలు, ఇట్లాంటివి నందివర్ధన మొక్కలు అట్లాంటివి ఏమైనా వేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి పళ్ళ మొక్కలని కూడా వేసుకోవచ్చు. పళ్ళ మొక్కలకు కూడా మనం మళ్ళీ మళ్ళీ మార్చాల్సింది ఏమి ఉండదు. అవసరం అయితే మొదల్లో కొంచెం తవ్వుకొని మనం మళ్ళీ ఫెర్టిలైజర్ మార్చుకోవడం, గెత్తమిచ్చుకోవడం ఇట్లా చేసుకోవచ్చు అనమాట. వేరేజ్ మనకి రెగ్యులర్గా ఇప్పుడు దొండ మొక్కలు కూడా వేసుకోవచ్చు. మాకైతే దొండ మొక్కలు పెద్దగా రూట్ కిందకి వెళ్ళిపోదు, సో ఈజీగా తీసేయచ్చు. లేదా అలా వదిలేసినా కుళ్ళిపోతుంది అన్నమాట, నీళ్ళు పోయిపోయినా ఎండిపోతుంది, సో ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మనం ఒకవేళ ఈ చిన్న పంటలు వేసుకుంటే మాత్రం మనకి పోషణ అనేది అంటే ఫస్ట్ టైం వేసినంత హెవీగా మనకి సెకండ్ టైం, థర్డ్ టైం ఆ పంట రావట్లేదు అనమాట. అంటే ఫస్ట్ టైం వంగ వేసాం అనుకోండి, రెండోసారి మళ్ళీ ఇంకొక పంట వేసాం అనుకోండి, ఫస్ట్ టైం మనకి ఇచ్చినంత బాగా ఫ్రూట్ఫుల్గా మనకి రావట్లేదు. అండ్ మడుల్ సైజు ఎంత లోతు ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఇవి కూడా మనకి ఒక ఆలోచన అయితే ఉండాలి. దాని గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. అంటే మడులు ఒకవేళ కట్టించుకునే ఆలోచన ఉంటే ఎంత లోతు కట్టించుకుంటే మంచిది, ఇంతకు మించి మనం పెట్టక్కర్లేదు అనే ఒక ఆలోచన ఉండాలన్నమాట. లేదనుకోండి మడులు భూతాల్లాగా ఎంత పడితే అంత మట్టి పట్టేస్తాయి అనమాట, ఏదో పుష్పక విమానంలాగా. సో నేను చేశాను ఆ చిన్న మిస్టేక్, సో మీరైతే అలా చేయొద్దు. సో నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ సీజనల్గా మనం మార్చుకునే పంటలు ఏమైనా ఉంటే చక్కగా కుండీల్లో పండించుకోండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మట్టి మార్చుకోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. వేరస్ పెరీనియల్ క్రాప్స్ లాంటివి, పళ్ళు మొక్కలు, ఇలాంటివి ఏమైనా తీగలు అంటే పూల తీగలు ఇలాంటివి ఏమైనా ఉంటే
అక్కడ మడిలో మీరు వేసుకోండి. వేసుకునేటప్పుడు కూడా మడి పెద్దగా ఉందనుకోండి, ఒకదానికి చిన్న డిస్టెన్స్ ఇది మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే రూట్స్ అనేవి త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి మడుల్లో. సో అదొకటి మాత్రం చూసుకోండి. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, అంటే నా కంక్లూజన్ ఏంటి అంటే పెరీనియల్ క్రాప్స్ ఏమన్నా ఉంటే మడుల్లో వేసుకోండి, సీజనల్ క్రాప్స్ ఏమైనా ఉంటే కుండీల్లో పెట్టుకోండి. ఇనీషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం మడుల్లోకి వెళ్ళిపోకుండా ఇనీషియల్గా కుండీలతో మొదలుపెట్టి తక్కువ రకాలతో మొదలుపెట్టి ఓకే మనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత అప్పుడు మడులు కట్టించుకొని ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అయినా కూడా మిద్దె తోటల్లో ఒకవైపు మడులు, ఇంకోవైపు కదల్చగలిగినటువంటి కుండీలు, సాయిల్ బెడ్స్ లాంటివి, ఇప్పుడు మనకి అవి ఫైబర్ పాట్స్ లాంటివి వస్తున్నాయి పెద్దవి, అలాంటివి ఏర్పాటు చేసుకోండి. ఎన్ని పెట్టినా కూడా కుండీల కింద భాగంలో మనకి నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. మడులు కట్టినా కూడా నీరు నిల్వ ఉండకుండా బయటకి నీరు వస్తుందో లేదా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అందులో నీరు ఉండిపోయింది అనుకోండి, అంటే అంత పెద్ద కుండీల్లో వర్షం పడినప్పుడు ఎప్పుడు మనకు అర్థమైపోతుంది, అందులో నీరు ఉండిపోయింది అనుకోండి చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. దాన్ని మళ్ళీ మనం కుండీ అనుకోండి కింద కన్నం దగ్గరికి ఇలా క్లీన్ చేసేసుకుంటాం ఈజీగా, లేదా మట్టి తీసేసి మళ్ళీ మట్టి మార్చుకుంటాం. మడిలో అంత ఈజీ కాదనమాట. కాబట్టి వేసుకునేటప్పుడే కొంచెం వెల్ డ్రైన్ సాయిల్, కొంచెం పిక్క, తర్వాత ఇసుక ఒక లేయర్ లాగా వేసుకొని దానిపైన మనం మట్టి నింపుకోవడం ఇలా చేసుకుంటే మంచిది. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను క్లియర్గా క్లారిఫై చేస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, నేను వాడుతున్న విధానాలను బట్టి నేను మీకు ఈ వీడియోస్లో నా మడుల్ని, కుండీల్ని రెండింటిని కూడా చూపించాను. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను ఒక్కసారి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నది కాదు, కొంచెంగా కుండీలు యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. మనకి కొన్ని బ్లాక్ పాట్స్, కొన్ని ఏమో గ్రో బ్యాగ్స్, కొన్ని ఏమో కుండీలు, కొన్ని సిమెంట్ కుండీలు, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి మన గార్డెన్లో. సో మనకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అలవాటు అయిపోయి ఉందన్నమాట. ఈ కుండీల్లో ఇవి వేయచ్చు, ఈ కుండీల్లో ఇవి వేయకూడదు అని ఒక ఐడియా వచ్చిందన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా నేను చెప్పినట్టుగా మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ సీడ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మన వెబ్సైట్గా అవైలబుల్గా ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కటింగ్స్ పెట్టాము, సో అవి కూడా మీకు సేల్కి రెడీగా ఉన్నాయి. నల్లేరు కూడా దొరుకుతుంది, స్టెమ్ కటింగ్స్ అలా తీసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇన్సులిన్, షుగర్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంచాల్సిన మొక్కల్లో ఇన్సులిన్ కూడా ఒకటి. సో ఇన్సులిన్ పెంచుకోవాలనుకున్న స్టెమ్ కటింగ్స్ మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? నమస్తే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు.